హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియా యొక్క ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ గురించి మరియు ఆయనకు ముక్కోటి వ్యాపార ప్రపంచంలో నిలిపిన రిలయన్స్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అయితే అనిల్ అంబానీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ గారి కుమారుడు 4 జూన్ 1959 జన్మించిన అనిల్ అంబానీ గారు తన తండ్రి ధీరుభాయ్ గారి అడుగుజాడలు నడిచారు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే అనిల్ అంబానీ గారు 1983లో రిలయన్స్ సంస్థలో చేరి సంస్థ అభివృద్ధికి కీలక పాత్ర పోషించారు. ఆయన ఆధ్వర్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ వంటి అనేక కంపెనీలు స్థాపించారు. 2002లో ధీరుభాయ్ అంబానీ గారి మరణం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ మధ్య విడగొట్టారు. ఈ సమయంలో అనిల్ అంబానీ గారు టెలికాం, విద్యుత్, ఫైనాన్స్ వంటి రంగాల్లో సంస్థలు నడిపారు. అనిల్ అంబానీ గారు ప్రారంభించిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ భారతదేశంలో టెలికాం రంగంలో పెద్ద సంస్థగా ఎదిగింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో టెలికాం సేవలు అందించారు. కానీ అనిల్ అంబానీ గారి వ్యాపార సామ్రాజ్యం 2010 తర్వాత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. రిలయన్స్ కమ్యూనికేషన్, రిలయన్స్ పవర్ వంటి కంపెనీలు భారీ అప్పుల వల్ల నష్టాలు చవిచూశాయి. ఈ సమస్యలతో అనిల్ అంబానీ గారి వ్యాపార సామ్రాజ్యం కుంగిపోయింది. అయితే అనిల్ అంబానీ గారు 1991లో బాలీవుడ్ నటి టీనా మోనేని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమారులు, జై అన్మోల్, జై అన్షుల్ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అనిల్ అంబానీ గారు తన కుటుంబం, కొద్దిమంది మిత్రులు మరియు అభిమానులతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వ్యాపారంలో ఎన్ని ఒడిదుడుకులు చూసిన అనిల్ అంబానీ గారు ఇప్పుడు తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. అయితే అనిల్ అంబానీ గారి వ్యాపార జీవితంపై చిన్న పరిచయం. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అయితే రీసెంట్గా అనిల్ అంబానీ గురించి వచ్చిన ఒక పెద్ద సంచలన వార్త. అయితే అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ కంపెనీకి సంబంధించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. దానిపైన ఆర్బీఐ అండ్ సెబీ దాదాపు 25 కోట్ల భారీ నష్టం విధించింది.